సార్ నిన్న మీరన్న ప్రోమోలో మీరన్న పదమే కరెక్ట్. చెప్పే ప్రయత్నం చేశారు, చేసే ప్రయత్నం చేశారు అనేది కరెక్ట్. వాళ్ళు ప్రయత్నం చేసేది తప్ప అది విఫల ప్రయత్నం అని నేను చెప్పదలుచుకున్నానండి. అంటే వాళ్ళు చెప్పాలనుకుంటున్న పదాలు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మాలి కదా. ప్రజలు నమ్మినప్పుడు చెప్పిన దానికి ఒక క్రెడిబిలిటీ, ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉంటే దానికి ఒక పదానికి అర్థం ఉంటుంది. నేననే పాయింట్ ఏంటంటే మొన్న మొన్న పార్లమెంట్ లో శుక్రవారం, గురువారం, బుధవారం డిస్కషన్ అయింది ఓటు చోరీ మీదనే. అయితే సార్ మీద జరిగింది, డిస్కషన్ జరిగింది. అప్పుడు ఆ చర్చలో చాలా చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అంటే భారత ఎన్నికల కమిషన్ ఎప్పుడెప్పుడు ఏమేం చేసిండ్రు, కమిషన్ చైర్మన్స్ ఏమేమైండ్రు, ఎట్లెట్లా అయ్యారు అనేది కూడా నిషికాంత్ దుబే లాంటి వాళ్ళు కూడా వాళ్ళను బయట పెట్టిండ్రు, వాళ్ళ విషయాలన్నీ కూడా. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని అంటే వాళ్ళ మనసులలో, నేను అనుకుంటానంటే మనసులలో మేము ఈ తప్పు చేసినాం కాబట్టి వీళ్ళు కూడా ఇదే చేస్తారేమో, అందుకోసం గెలుస్తున్నారేమో అనేటువంటి ఒక అనుమానపు బీజాలు ఉంటాయి కదా, తప్పుడు అనుమానపు బీజాలు నాటినాయేమో నాకు అనుమానం కూడా. కాబట్టి ఆ తప్పుడు అనుమాన బీజాలు తీసేస్తే నిజంగా వాళ్ళ రాజకీయాల్లో రాణిస్తారనేటువంటిది కూడా నా అభిప్రాయం. నేను ఎందుకు చెప్తున్నా అంటే పదార్థ నిషికాంత్ దుబే గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ ఏమైనాడు, థర్డ్ ఎలక్షన్ కమిషన్, ఫోర్త్ ఎలక్షన్ కమిషన్ ఏమైంది, రమాదేవి గారిని ఏం చేశారు, గిల్ ఏం చేసినారు, అట్లా ఒక్కొక్క ఎన్నికల కమిషన్ చైర్మన్ ఏమేం చేశారు, ఎన్నికల కమిషన్ ఏమేం చేశారు, గిల్ గారు ఎట్లా 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ మంత్రిగా ఉన్నాడు, ఆఖరికి శేషన్ గారు ఎట్లా అద్వాని మీద పోటీ చేశారు కాంగ్రెస్ దీని మీద అని, ఇట్లా అనేక అంశాలు, రమాదేవి గారు ఎట్లా గవర్నర్ అయినారు, అనేక అంశాలు పార్లమెంట్ లో చర్చకు వచ్చినాయి. ఇవి ప్రజలు చూడలేదంటారా? ఇవి ప్రజలకు అర్థం కాలేదంటారా? ఈ ప్రజల కోసం, ప్రజల కోణంలో మాట్లాడుతున్నప్పుడు బీజేపీ డిఎన్ఏలో ఉంది అనే పదవి ఉపయోగించారు. డిఎన్ఏ అనేది ఒక ఇర్రిలెవెంట్, ఒక సందర్భం లేనటువంటి అంశం. ఎందుకంటున్నారంటే సార్ రిషి గారు, డిఎన్ఏ అనేది పుట్టుకతోనే వస్తుంది. ఇక పుట్టుక లేకుండా రాదు. అంటే డిఎన్ఏ అంటే ఇప్పుడు నా డిఎన్ఏ మారదు, ఎప్పటికీ అట్లేగా ఉంటుంది. నేను 1951 నుంచి ఇప్పటిదాకా, మా జనసంఘం నుంచి ఇప్పటిదాకా మేము అధికారంలోకి వచ్చింది 11 ఏళ్ళ 12 ఏళ్ళ. అంతకుముందు వాజ్పేయి గారు ఎన్డీఏ ప్రభుత్వమే కదా. మరి మా డిఎన్ఏలో ఉంటే అప్పుడే అధికారంలోకి వచ్చింది కదా, ఇప్పటిదాకా ఎందుకు రాకపోతే ఇవి మీరు పెట్టినప్పుడు ఏమంటారు, ఈవీఎంలతో పెట్టినప్పుడు 2004లో మేము ఓడిపోతాం, మీరు 2009లో మేము ఓడిపోతాం కదా. మాకు ఘోర పరాజయం ఎందుకు, మా అద్వాని గారు కూడా ప్రధానమంత్రి అవుతుండే కాలంలో కదా. మరి ఎందుకు ఓడిపోయినా? మా డిఎన్ఏలో ఉంటే ఓడిపోవు కదా. డిఎన్ఏ అనేది మారదు కదా, ఎవరికి డిఎన్ఏ మారదు. ప్రపంచంలో ఏ మానవాళికి, జంతువులకు డిఎన్ఏ మారదు కదా. జంతువుకుంటే డిఎన్ఏ జంతువుకుంటుంది, మనిషికి ఉంటే డిఎన్ఏ మనిషికి ఉంటుంది. అది కూడా ఏ రేస్ కుంటే డిఎన్ఏ, నెగ్రో ఒకటి ఉంటుంది, కాకసైడ్ ఒకటి ఉంటుంది, ఇండియన్ ఒక డిఎన్ఏ ఉంటుంది. డిఎన్ఏలు మారవు కదా. ఇవి ఎట్లా మారినాయి మరి? అంటే మారితే అంటే ఒకవేళ అది అనుకుంటే 2004లో మేము అధికారం కోల్పోం కదా, 2009లో కూడా ఇంచుమించుగా ఈవీఎంతో జరిగింది కదా, కోల్పోం కదా. ఎందుకు కోల్పోయినాం అధికారాన్ని? కాబట్టి అర్థం చేసుకోవాల్సింది అంటే వాళ్ళు చెప్పే రిలెవెంట్ పదాలు ఒకదానికోటి పోలుస్తప్పుడు కానీ, ఒకదానికోటి చెప్తప్పుడు కానీ, ఇవన్నీ కూడా అసందర్భమైనవి. అవి ప్రజలకు అర్థమైపోయిన తర్వాత ప్రజలకు చెప్పడానికి ఏం లేక చెప్తున్నటువంటి అనిపించింది నాకు. నెంబర్ 2 నేను అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నిన్న మీ సహచరులు అనుకోండి, ఎవరనుకోండి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కేరళ కండక్ట్ చేశారు. మరి కేరళలో బీజేపీ ఎట్లా గెలిచినట్ట? త్రివేంద్రం మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ గెలిచింది కదా. మరి అక్కడ కూడా డిఎన్ఏ వచ్చిందా? అక్కడ ఎవరో కొట్టారు? అక్కడ మీరే కదా. స్థానిక సంస్థల ఎన్నికలు స్థానిక ప్రభుత్వాలే చేయాలి కదా, అంటే స్టేట్ గవర్నమెంట్స్ చేయాలి కదా. అక్కడ చేశారు కదా, ఫలితాలు ఏమో వచ్చినా చూసినారు కదా. మరి అక్కడ ఎందుకు జరిగింది ఈ పరిస్థితి? కాబట్టి అర్థం చేసుకోవాల్సిందంటే, మీరు పరిస్థితులను అర్థం చేసుకోకుండా రాజకీయంగా ఓటమిని మీరు భరించలేక ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇలా ఆర్ఎస్ఎస్ ఎందుకు వచ్చింది? ఇలా ఆర్ఎస్ఎస్ ఏ సందర్భం ఆర్ఎస్ఎస్ హైసా హై అంటారు. అంటే మోహన్ భాగవత్ సత్యం కన్నా అధికారం గొప్పదని చెప్పారు కాబట్టి వాళ్ళు అదే దారిలో ప్రయత్నించడానికి, అంటే ముందుకెళ్ళడానికి ఏదైనా చేస్తారు అనే కాంటెక్స్ట్ తీసుకున్నట్టు నాకు అర్థమైంది. రాహుల్ గాంధీ నేనేమంటుంటే అది చెప్పది విన్నాను. రాహుల్ గాంధీ యొక్క స్టేట్మెంట్ కూడా మమ్మల్ని సత్యమే మాట్లాడుతున్నామండి. ఇదే నేను ఉంటే సత్యం గెలుస్తుంది, సత్యమే గెలుస్తుంది, అధికారం కాదు, సత్యమే గెలుస్తుంది, ఎప్పుడు సత్యమే గెలుస్తుంది. ఈ పదం ఇప్పుడు కాదు, సనాతన భారతీయ ధర్మంలో వేల సంవత్సరాల నుంచి సత్యమే ముఖ్యమైంది. అన్నిటికంటే ప్రపంచంలో ముఖ్యమైన సత్యం. మీ చాణక్యుడి పదాలలో కూడా సత్యం అనే పదమే ఉంటుంది సార్. అందుకోసం మహాభారత కాలంలో సత్యమే ఉంటుంది, సత్యం అనే పదమే ఉంటుంది. సత్యమే ధర్మానికి మూలం అవుతుంది. కాబట్టి అసలు అది మీరు కాదని, ఇప్పుడు సత్యం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది, అసత్యం అధికారం మీ వైపు ఉంది అని కదా కాంగ్రెస్ పార్టీ మొత్తం. నేను అందుకోసం జరుగుతున్న పరిణామాలు సత్యం మీద ఆధారపడి జరుగుతున్నప్పుడు ఆర్ఎస్ఎస్ స్కీమ్ సంబంధం దీంట్లో అంటున్నారు. మోహన్ భగవత్ గారు చాలా అన్నారు, చాలా విషయాలు చెప్పారు, కాబట్టి నేననే ఒకటే ఒక మీ గుడ్డి వ్యతిరేకత ఆర్ఎస్ఎస్ అనేటువంటి పదం మీద, అది ముస్లిం అది ముస్లిం తీవ్రవాదులు అనుకోండి, ముస్లిం మతోన్మాదులు అనుకోండి, వాళ్ళకున్న వ్యతిరేకత. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో ముస్లింల ఆటలు కట్టి, అంటే సోకాల్డ్ మాట్లాడదాం కాదు దానికోసం